హలో అందరికీ. ఈరోజైతే మా చెల్లి బర్త్డే అయితే ఉంది. అందుకే మేమందరం గ్యాదర్ అయ్యి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఇంకా ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గరకు వచ్చినాక ఇంకా పిల్లలు అయితే మంచిగా వర్షం వస్తుంది. వర్షంలో ఇంకా చాలా డ్యాన్స్లు అయితే చేస్తారు. ఇంకా అలాగే మేము కూడా మా అక్క అయితే ఇంకా డ్యాన్స్ చేసింది. మా చెల్లి కూడా ఇంకా వర్షంలో ఆడుకున్నాం. మా తమ్ముడు డ్యూటీ నుంచి అయితే ఇంటికి వస్తున్నాడు. ఇంకా మా పిల్లలు చూడు మా తమ్ముడితోటే ఎలా ఆడుతున్నారు. ఇంకా తీసుకొచ్చి మా తమ్ముడిది బ్యాగ్ లోపల అయితే పెట్టారు. ఇంకా మేము వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా వంట పనులు అయితే ఇంకా స్టార్ట్ చేసాము. ఈరోజు చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ చేసుకుందామని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయితే చేసాము. తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసుకొని తర్వాత అదంతా కలిసేలాగా కలిపి ఉడకనివ్వాలి. తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిగడ్డలు మంచిగా ఉడుకుతాయి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే వేసుకొని అంతా కలిసేలాగా కలపాలి. తర్వాత చికెన్ కడిగేసి చికెన్ కూడా అయితే కడిగి ఇందులో అయితే వేసుకోవాలి. ఇంకా చికెన్ మొత్తం ఉడికిన తర్వాత మనము ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇంకొక 2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపి ఇంకా కొంచెం అయితే మగ్గనివ్వాలి మూత పెట్టి. తర్వాత అందులోనే కొంచెం కారము, రుచికి సరిపడా కారం వేసుకొని, మాది ఉప్పు లేని కారం కాబట్టి ఇంకా కొద్దిగా కారం అయితే వేసిన. మా అక్కనే ఎక్కడికి వచ్చిన వంట అయితే మా అక్క పనే. ఇంకా మా అక్క వంట అయితే చేస్తుంది. ఇంకా ఉడికిపోయింది. టమాటాలు అయితే వేసుకొని అంతా కలిసేలాగా కలిపినాం. ఇంకా మా మమ్మీ చెల్లి అయితే ఇంకా దాని టేస్ట్ చూస్తారు ఉప్పు సరిపోయిందా లేదా అని. ఇంకా చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అలాగే ఇంకా రైస్ చేద్దామని చెప్పేసి బగారా రైస్ కోసము ఆయిల్ వేసుకొని అన్నం మసాలా వేసుకొని పచ్చిమిర్చి వేసి ఒకసారి అంతా కలుపుకొని అందులోనే ఈ మసాలా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ కలిసేలాగా కలపాలి. పాపం మా అక్క అయితే చాలా కష్టపడుతుంది మా గురించి వంట చేయడానికి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలిపి కొంచెం సాల్ట్, కొత్తిమీర అయితే వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలపాలి. తర్వాత ఇందులోనే మనం కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం మనకు కలర్ అయితే మారడానికి బాగుంటుంది. అందులోనే ఇంకా మనం సరిపడా ఎసరు పోసుకొని అంతా కలిసేలాగా కలిపి ఇంకా దాన్ని మగ్గనివ్వాలి, మసలాలి. తర్వాత ఇంకా రైస్ అయితే కడుక్కొని పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఇంకా ఆ రైస్ అయితే వేసేయాలి. కొద్దిసేపు ఉడకంగానే ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా కేక్ సెలబ్రేషన్స్ అయితే ఇంకెట్లయినా ఉంటుంది కదా, సో ఇంకా కేక్ అయితే మేమైతే తీసాము. ఇంకా మా అక్క అయితే ఇంకా బొట్టు పెట్టి ఇక బర్త్డే పార్టీ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. మా చెల్లి మా మర్దికి ఇద్దరికి మా అక్క అయితే బొట్టు పెడుతుంది. ఇంకా బొట్టు పెట్టుకొని క్యాండిల్ ఇంకా స్ప్రే ఇంకా అదంతా ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎంజాయ్మెంట్ అనేది ఇంకా స్టార్ట్ చేసాము మేము. ఇంకా కేక్ కటింగ్ అయితే ఇంకా సూపర్గా చేస్తున్నాము. ఇంకా అంతా మా మరిది అయితే మా చెల్లకు ఇంకా స్ప్రే అయితే అంతా కొట్టినాం. తర్వాత కేక్ కట్ చేసి ఇంకా మా మరిది అయితే చెల్లకు తినిపిస్తుండు. చెల్ల కూడా మరిదికి అయితే పెడుతుంది. మా నానమ్మ దగ్గర ఇద్దరు అయితే బ్లెస్సింగ్స్ తీసుకొని నానమ్మ కేక్ అయితే పెట్టారు. తర్వాత మమ్మీకి కూడా చెల్ల కేక్ పెట్టింది. అక్క కూడా కేక్ అయితే పెట్టేసింది. అక్కకు కూడా చెల్ల అయితే కేక్ తినిపించి ఇంకా నేనైతే బొట్టు పెట్టి తనకి అక్షంతలు వేయాలని చెప్పి ఇంకా అక్షంతలు కూడా వేస్తున్నా. నా బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటుంది మా చెల్లి. ఇంకా తనకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చి తర్వాత మేము కేక్ అయితే కట్ చేసి ఇంకా తనకైతే తినిపించిన. మా పిల్లలు అయితే అందరూ వచ్చి నా పక్కన అయితే నిలబడ్డారు. ఇంకా మేము కేక్ అయితే తినిపించుకొని తర్వాత మా చెల్లి కూడా నాకైతే పటక్క నీకు కూడా తినిపిస్తా అని చెప్పి కేక్ అయితే తినిపిస్తుంది. ఇంకా మేము ఇట్లా మెల్లిమెల్లిగా ఇంకా మా తమ్ముడు కూడా అయితే చెల్లకైతే కేక్ తినిపించిండు. మా తమ్ముడు ఇంకా మా పిల్లలతో కలిసి అందరితో కలిసి ఫోటో అయితే దిగారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.